సిలికానాంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం. శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం. సిలికానాంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం. శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి బాలానందాన్ని కాలిఫోర్నియాలో ఉన్న మిల్పీటర్స్ మనబడి కేంద్రం బాలబాలికలు సమర్పిస్తున్నారు. ఇవాటి కార్యక్రమాన్ని బాలగురువైన నేను లాస్య మరియు నా సహోదరుడు సాత్విక్ ముందుండి నడిపించబోతున్నాము. నమస్కారం, నా పేరు సాత్విక్. నేను ప్రవాసం చదువుకుంటున్నాను. ఏ కార్యక్రమం సుసంపన్నం అవ్వాలన్నా అది ఎందరో కృషి ఫలితమే కదా. అలాగే ఈనాటి కార్యక్రమం కోసం నాకు సహకరించిన మా ప్రాంత సమన్వయకర్త శ్రీదేవి గంటి గారు, మా మనబడి కేంద్ర సమన్వయకర్త అనుపమ నక్క గారు మరియు మనబడి గురువులందరికీ ధన్యవాదాలు. పిల్లలకు శిక్షణ ఇచ్చిన వారి తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బాలానందం బృందానికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు మనబడిలో ప్రవేశం నుంచి ప్రభాసం వరకు విభిన్న స్థాయిలలో తెలుగు నేర్చుకుంటున్నారు. వారు నేర్చుకుంటున్న పద్యాలు, పాటలు, కథలు, కథానికులు, నాటికలు, సంభాషణలు మొదలైన అనేక ప్రక్రియలతో మిమ్మల్ని అలరించడానికి వచ్చారు. ఇవాళ కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు వివాన్, అయాన్, సీత, భార్గవ్, స్నికిత, సాయేశ్వర, రిధిమ, శరణ్య, అచింత్య మరియు రోహిత్. ముందుగా శరణ్య పాడుతున్న వందే మాతరం పాటతో కార్యక్రమం మొదలు పెడదాము. నమస్కారం, నా పేరు శరణ్య. నేను మనబడిలో ప్రకాశం చదువుతున్నాను. నేను వందే మాతరం పాడతాను. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజోష్ణ పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. నేను ఇప్పుడు కథ చెప్తాను. కథ పేరు ఓర్పు సహనం. అనగనగా ఒక ఊరిలో ఒక రైతుకి నలుగురు కొడుకులు ఉండేవారు. రైతు భార్య పెరటి తోటలో 4 చిన్న భాగాలు చేసి 4 పిల్లలతో మొక్కజొన్న విత్తనాలు నాటించింది. కొన్ని రోజులకి మొక్కలు పెరిగి చిన్న మొక్కజొన్న కంకులు వేశాయి. పిల్లలు 4 ప్రతిరోజు ఆ కంకులు ఆత్రంగా చూసేవారు. ఇవాళ మొక్కజొన్న పోతులు కోసుకుని తినవచ్చా అని అడిగేవారు. వాళ్ళమ్మ కంకులు ఇంకా పెద్దవి కాలేదు,
కొద్ది రోజులు ఓపిక పట్టండి అని చెప్పేది. నలుగురిలోనూ చిన్నవాడు మాత్రం ఓపిక పట్టలేకపోయాడు. తన భాగంలోని కంకులు కోసేశాడు. ఒలిచి చూస్తే వాటిలో ఇంకా గింజలు రానే లేదు. ఎంతో బాధపడ్డాడు. మిగిలిన ముగ్గురు పిల్లలు అమ్మ మాట విని ఇంకొన్ని రోజులు ఓపిక పట్టారు. మొక్కజొన్న కంకులు పెద్దవి అయ్యాక వాటిని కోస్తే అందులో చక్కటి రుచికరమైన గింజలు కనిపించాయి. అందరూ సంతోషంతో పంచుకొని తిన్నారు. చిన్న పిల్లవాడు ఓర్పు సహనం వలన వచ్చే ఫలితం విలువని తెలుసుకున్నాడు. ధన్యవాదాలు. శరణ్య, పాట చాలా బాగా పాడావు. కథ కూడా చాలా చక్కగా చెప్పింది కదా సాత్విక్? అవును లాస్య, శరణ్యకి తప్పట్లు. ఇప్పుడు చిట్టి పొట్టి మాటలు పాటలు చెప్తానంటూ మన ముందుకు వివాన్ వస్తున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు వివాన్. నేను బాల్బడి చదువుతాను. నేను ఒప్పుల గొప్ప వయారి బామ్మ పాట చెప్తాను. ఒప్పుల గొప్ప వయారి బామ్మ, మినప పప్పు మెంతి పిండి తాటి బెల్లం తవ్వెడు నెయ్యి కుప్పలు తింటే కొలుకు రాది నడుము కట్టి నా మాట చెది. ఇప్పుడు నేను ఆటలంటే మాకు ఇష్టం, పాట చెప్తాను. ఆటలంటే మాకు ఇష్టం, పాటలంటే మాకు ఇష్టం. ఆటల కన్నా పాటల కన్నా అమ్మమ్మడి పనులు అంటే మాకు గొడవలు అంటే మాకు ఇష్టం. పనులు అంటే మాకు ఇష్టం, వానలు అంటే మాకు ఇష్టం. పనుల కన్నా వానలకమ్మ అమ్మమ్మడి అంటే మాకు ఇష్టం. గొడవలు అంటే మాకు ఇష్టం, పాఠాలు అంటే మాకు ఇష్టం. గొడవల కన్నా పాఠాలు కన్నా బాల్బడి అంటే మాకు ఇష్టం. ఎప్పుడు ఆకేసి ఉప్పేసి పాట చెప్తాను. ఆకేసి ఉప్పేసి పప్పు వేసి అన్నం పట్టి నెయ్యి వేసి కూర వేసి అమ్మకు ముద్ద నాన్నకు ముద్ద చెల్లెకు ముద్ద అక్కకు ముద్ద అవ్వకు ముద్ద తాతకు ముద్ద అందరికి పట్టి నువ్వు తిని నేను తిని అందరం కలిసి ఆడుకుందాం. ఇప్పుడు నేను చిట్టి చిట్టి మేళాలు పాట చెప్తాను. చిట్టి 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 మేళం చెట్టు కింద పోసి పుట్టమన్ను తెచ్చి బొమ్మలను కట్టి అల్లంబారు ఇంటికి చల్లకపోతే అల్లంబారు ఇంటి కుక్క బాబా ఉమ్మన్నది. మా కాళ్ళ గజ్జలు కళ్ళు కళ్ళు మన్నది. మా ఇంటి పాప కిలకిల నవ్వింది. ధన్యవాదాలు. భలేగా చెప్పావు వివాన్. వివాన్కి జైజేలు ఇద్దామా సాత్విక్? యా వివాన్. మనం ఇప్పుడు మరి తెలుగులో అంకెలు నేర్చుకుందామా? అయ్యా నేర్పిస్తావా? అందరికీ నమస్కారం. నా పేరు అయాన్. నేను ప్రవేశం చదువుతున్నాను.
నేను అంకెల పాట చెప్తాను. 1, 2, 3 చీమలు అన్నీ కూడు. 4, 5, 6 ఒంటెకి 4 చేళ్ళు. 7, 8, 9 చీమలు బారు ఎక్కింది. 10 లడ్డులు 10 లంగా చకచక పొట్టకి చేర్చుగా. ఇప్పుడు నేను సుమతి శతకం చెప్తాను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబావు. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ధన్యవాదాలు. అయాన్ సుమతి శతకం చాలా బాగా చెప్పాడు కదా సాత్విక్? అవును, అయాన్ చాలా బాగా చెప్పాడు. ఇప్పుడు ఇంకో చిన్నారి రిధిమా చెప్పే కథ విందామా? అందరికీ నమస్కారం. నా పేరు రిధిమ. నేను ప్రకాశంలో చదువుతున్నాను. ఇప్పుడు నేను గుర్రం నీడ అని ఒక కథ చెప్తాను. ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అని 2 స్నేహితులు ఉండేవారు. సోమయ్య దగ్గర ఒక గుర్రం ఉండేది. ఒకరోజు 2 కలిసి పట్నం వెళ్ళి కొన్ని సరుకులు అమ్మి డబ్బు సంపాదించాలి అనుకున్నారు. రామయ్య దగ్గర కొన్ని సరుకులు ఉన్నాయి. ఆ సరుకులు గుర్రం మీద పెట్టి ఉదయాన్నే బయలుదేరారు. దారిలో మధ్యాహ్నం వేళకి 2కి ఆకలి వేసింది. 2 భోజనం చేసి విశ్రాంతి తీసుకుందాము అని అనుకున్నారు. చుట్టుపక్కల ఎక్కడా చెట్టు నీడైనా కనిపించలేదు. అప్పుడు రామయ్య, మనం ఈ గుర్రం నీడలో కూర్చుందాము అని అన్నాడు. సోమయ్య అందుకు ఒప్పుకోక పేచీ పెట్టాడు. నేను నా గుర్రం నీడ కూడా ఇవ్వాలి అంటే నాకు లాభాల్లో ఎక్కువ వాటా కావాలి అని తగువు పడ్డాడు. 2 పోట్లాట పెట్టుకున్నారు. ఇంతలో గుర్రం తన నీడ సరుకులతో సహా ఎటో పారిపోయింది. ధన్యవాదాలు. బహుబాగా చెప్పావు రిధిమా. రిధిమాకి జయలు. ఇప్పుడు కాలాలు వారాలు అనే ఒక పాట, ఒక కథ మరియు ఒక పద్యం చెప్తానంటూ మన ముందుకు దూసుకు వస్తున్నాడు భార్గవ్. అందరికీ నమస్కారం మరియు దసరా శుభాకాంక్షలు. నా పేరు భార్గవ్ పునుకొల్లు. నేను మెల్పటాస్ మానబడిలో ప్రసూనం చదువుతున్నాను. ముందుగా నేను ఎలాంటి సౌకర్యాలు ఉన్న ఊరిలో ఉండాలో ఈ సుమతి శతకం ద్వారా చెబుతాను. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడ తేగక పారు నేరును. నిజుడు చొప్పడిన యూర నుండుము చొప్పడుకున్నటి యూరు జొరకము సుమతి. తాపర్యం: ఓ మంచి బుద్ధి గల మనిషి, అవసరమైనప్పుడు డబ్బు అప్పుగా ఇచ్చేవారు, జబ్బులు నయము చేసే వైద్యుడు, మీరు ఎప్పుడు ఉండేనది శుభ సమయాల్లో కార్యక్రమాలు జరిపించడానికి బ్రాహ్మణుడు. ఇటువంటి సౌకర్యాలు దొరికే ఊరిలో ఉండవచ్చు, ఇవి లేని ఊరిలో ఉండవద్దు. ఇప్పుడు నేను చీమపావురం అనే కథ ద్వారా మనం ఇతరులకు మంచి చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందామా మరి? చీమపావురం. అనగనగా ఒక అడవి. ఆ అడవి దగ్గర ఒక నది. ఆ నది ఒడ్డున ఒక చెట్టు. ఆ చెట్టు మీద ఒక గూడు. ఆ గూడులో ఒక పావురం ఉండేది. ఒక్కరోజు ఆ పావురం నీళ్ళల్లో కొట్టుకుపోతున్న ఒక నల్ల చీమని చూసింది. పాపం ఆ చీమని ఎలాగైనా కాపాడాలి అని అనుకుంది. వెంటనే చెట్టు ఆకు ఒకటి కోసి చీమకి దగ్గరగా నీళ్ళల్లో వేసింది. చీమ గబగబా వెళ్ళి ఆ ఆకు మీద కూర్చుంది. ఆ ఆకు నీళ్ళల్లో
ఒక చిన్న పడవలా తేలుతూ వెళ్ళింది. అలా వెళ్ళి నది ఒడ్డుకు చేరింది. దాని మీద కూర్చున్న చీమ కూడా ఒడ్డు మీదకి వచ్చింది. తనని కాపాడిన పావురాన్ని చూసింది. మనసులోని ధన్యవాదాలు చెప్పుకుంది. చీమ కొంత దూరం వెళ్ళాక అటువైపే వస్తున్న ఒక వేటగాడిని చూసింది. ఆ వేటగాడి చేతుల్లో విల్లు బాణాలు ఉన్నాయి. అతడు పక్షుల కోసం ప్రతి చెట్టు వెతుక్కుంటున్నాడు. ఆ పావురం ఉన్న చెట్టు వైపు చూసి ఆగాడు. ఇదంతా ఆ నల్ల చీమ గమనించింది. వెంటనే పావురానికి వచ్చిన ప్రమాదం గ్రహించింది. గబగబా వేటగాడి దగ్గరికి వెళ్ళింది. వేటగాడు విల్లు బాణం తీసి పావురానికి గురి పెట్టాడు. సరిగా అతడు బాణం వదిలే సమయానికి చీమ వేటగాడిని గట్టిగా కుట్టాడు. వేటగాడు అబ్బా అబ్బా అని అరిచాడు. బాణం గురి తప్పి పక్కకి వెళ్ళిపోయింది. ఆ చప్పుడుకి పావురం ఎగిరిపోయింది. కానీ పావురానికి తెలియదు తనని కాపాడింది ఆ చీమే అని. అలాగా తనని రక్షించిన పావురానికి చీమ తిరిగి సహాయం చేసింది. నీతి: మనం ఇతరులకు సహాయం చేస్తే మనం కూడా తిరిగి సహాయం పొందుతాము. ఇప్పుడు ఇక చివరికి నేను తెలుగు కాలాలు మరియు వారములు గురించి పాట పాడుతాను, వినండి మరి. ఎండాకాలం వచ్చింది మండే ఎండలు తెచ్చింది. ఎండాకాలం వచ్చింది మండే ఎండలు తెచ్చింది. వానాకాలం వచ్చింది వాన జల్లులు తెచ్చింది. వానాకాలం వచ్చింది వాన జల్లులు తెచ్చింది. చలికాలం వచ్చింది చలిని వెంట తెచ్చింది. చలికాలం వచ్చింది చలిని వెంట తెచ్చింది. నాకు బాగా తెలుసండి ఇవి ఏమో కాలాలండి. మాకు బాగా తెలుసండి ఇవి ఏమో కాలాలండి. ఇప్పుడు నేను ఆదివారం నాడు అరటి మొలిచినది అని ఈ పాట పాడతాను. ఆదివారం నాడు అరటి మొలిచినది, సోమవారం నాడు సుడి వేసి పెరిగినది, మంగళవారం నాడు మారాకు తొడిగినది, బుధవారం నాడు పొట్టి గెల్ల వేసినది, గురువారం నాడు గుబురులు తాగినది, శుక్రవారం నాడు సొగసొగ పండినది, శనివారం నాడు చకచక గెల్ల కోసి అందరికి పంచి తిని అరటి ఒత్తుములు. అబ్బాయి అమ్మాయి అరటి పండు ఎదుగు. ధన్యవాదాలు. భలే భలే భార్గవ్. భార్గవ్కి తప్పట్లు. మీరు వింటున్నది సిలికానాంధ్ర వారి బాలానందం. చక్కని చిక్కని 16 తెలుగు వినోదం. సాత్విక్, ఇప్పుడు పొడుపు కథలు మొదలు పెడదామా? అవును, మన ముందు పొడుపు కథ. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు, చేతితో చల్లుతాం, నోటితో ఏరుతాం. ఏమిటవి? ఎవరికైనా జవాబు తెలుసా? సాయేశ్వర. బుక్ లో ఉండే పదాలు. అవును, పుస్తకంలో ఉన్న అక్షరాలే జవాబు. సాయేశ్వరకి జయజయలు. రెండో పొడుపు కథ. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ,
వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ. ఏంటది? రోహిత్, ప్రశ్న తేలు. తెలుసా నీకు? తేలే. సరిగ్గా చెప్పావు. రోహిత్ తప్పట్లు. ఇంకొక పొడుపు కథ. తోలు నలుపు తింటే పులుపు ఏమిటది? అచింత్య, నీకు తెలుసా జవాబు? చింతపండు. అవును, అచింత్యకి చప్పట్లు. ఇంకొక పొడుపు కదా. కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కాదు. ఏంటవి? భార్గవ్, నీకు తెలుసా జవాబు? కన్ను రెప్పలు. అవును, భార్గవ్కి జైలు. ఇంకొక పొడుపు కాదు. టికెట బండి కిటారు బండి ఎందరు కూర్చున్న విరగని బండి. ఎవరికన్నా తెలుసా జవాబు? రోహిత్, కుర్చీ. కూర్చా. సాత్విక్, కుర్చీ కాదు. ఇంకెవరికైనా తెలుసా? శరణ్యకి తెలుసా? రైలు బండి. అవును, రైలు బండి జవాబు. సరైనకి తప్పట్లు. ఈ చిన్నారులు అందరూ పద్యాలు పాటలు కథలు చెప్పడమే కాకుండా తెలుగులో చక్కగా మాట్లాడాలని మన బడిలో మా అందరి ఆశయం కూడా. మనమందరం తెలుగు వింటూ చదువుతూ మాట్లాడుతూ ఉంటూనే కదా అది సాధ్యపడుతుంది. అందుకు ఒక ప్రతిజ్ఞ చేద్దాం రండి. అందరూ నేను చెప్పిన తర్వాత చెప్పండి. తెలుగు నా మాతృభాష. తెలుగు నా మాతృభాష. తెలుగు నాకు చాలా ఇష్టం. తెలుగు నాకు చాలా ఇష్టం. తెలుగు వారందరితో నేను తెలుగునే మాట్లాడతాను. తెలుగు అందరితో నేను తెలుగులో మాట్లాడతాను. తెలుగు చాలా చదువుతానని. తెలుగు చాలా చదువుతానని. మంచి తెలుగు మాటలు తెలుగు మాటలు ఎన్నో వింటూ వ్రాస్తూ ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జయ హో తెలుగు తల్లి, జయ జయ హో తెలుగు తల్లి. మా అందరి ఆశయంలో మీరు కూడా భాగస్వాములు కండి. సాత్విక్, భలే చెప్పించావు నాన్న పిల్లలందరితో ముందరే ప్రతిజ్ఞ. ఇంకా వాళ్ళు చెప్పాల్సిన పద్యాలు వినాల్సినవి బోల్డ్ ఉన్నాయి కదా మనం. యా, అవును. మరి వేరేవి కూడా విందామా? వేరేవి కూడా విందాం. ఇప్పుడు మనకి స్నికిత, మా తెలుగు తల్లి చీమలు పెట్టిన పుట్టలు సుమతి శతకం చెప్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు స్నికిత కొలపూడి. నేను మెల్పిటాస్ మన్నబడిలో ప్రసన్నం చదువుతున్నాను. నేను ఈరోజు మా తెలుగు తల్లి పాట మీ అందరికీ పాడి వినిపిస్తాను. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరయించు మా తల్లి. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ
పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి. మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాదు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు. నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ పూజ శక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరసు యుక్తి, కృష్ణరాయల కీర్తి. మా చెవులో రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ఇప్పుడు నేను ఒక సుమతి శతకం చెప్తాను. చీమలు పెట్టిన పుట్టలు పాములకెరవైన ఎట్లు, పామరుడు తగన్ హేమంపు కూడబెట్టిన భూమీసల పాలు చేరు భువిలో సుమతి. ఇప్పుడు మనం తాత్పర్యం అర్థం చేసుకుందాము. చీమలు ఎంతో కష్టపడి మట్టితో పుట్టలు కట్టుకుంటాయి, కానీ ఆ పుట్టలో పాములు వచ్చి నివసిస్తాయి. అలాగే కష్టపడి సంపాదించిన బంగారం తెలివి తక్కువవాడు కేవలం దాచిపెడతాడు. ఆ ధనం చివరికి రాజులు అనుభవిస్తారు. కనుక మంచి బుద్ధి కలిగిన వాడు కష్టపడి సంపాదించిన ధనాన్ని మంచి పనులకు ఉపయోగించాలి. ధన్యవాదాలు. శరణ్యను చాలా బాగా పాట పాడావు కదా లాస్య? అవును, ఎన్ని భాషలు విన్నా మన తెలుగు భాష తీయదనమే వేరు. నెక్స్ట్ తర్వాత మనకి రోహిత్ ఆంధ్ర సాహిత్యం ఇంకా పోతన భాగవతం నుంచి ఒక పద్యం చెప్తాడు. అందరికీ నమస్కారము. నా పేరు రోహిత్ పంజవాడ. నేను సిలకానాంధ్ర మనబడిలో ప్రభాసంలో చదువుతున్నాను. నేను ఇవాళ ఆంధ్ర సాహిత్యము గురించి చెప్తాను. శ్రీకృష్ణదేవరాయలతో మొదలు పెడదాము. విజయనగర సామ్రాజ్యానికి శ్రీకృష్ణదేవరాయలు రాజు. ఆయన దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికాడు. ఈయనకు ఆంధ్రభోజుడు మరియు సాహితీ సమరాంగణ సార్వభౌముడు అనే బిరుదులు ఇచ్చారు. ఈయన ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించారు. ఈయన ఆస్థానాన్ని భువన విజయం అని అంటారు. భువన విజయంలో అష్టదిగ్గజులు ఉంటారు. వాళ్ళ పేర్లు అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, మాదయ్య గారి మల్లన్న, దూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజు భూషణుడు మరియు తెనాలి రామకృష్ణుడు. ఇప్పుడు నేను పంచకావ్యాలు ఏమిటో చెప్తాను. తెలుగు సాహిత్యములో 5 కావ్యాలు ప్రసిద్ధి చెందినవి. మొదటిది శ్రీనాథుడు రచించిన శృంగార నైషధము. రెండోది పింగళి సూరన రచించిన రాఘవ పాండవీయము. మూడోది భట్టుమూర్తి రచించిన వసు చరిత్రము. నాలుగోది తెనాలి రామకృష్ణుడు రచించిన పాండురంగ మహత్యము. ఐదోది అల్లసాని పెద్దన్న రచించిన మను చరిత్రము. ఇప్పుడు నేను శ్రీనాథుడి గురించి మాట్లాడతాను. భీమఖండము, శృంగార నైషధము, కాశీఖండము ఇంకా అనేక కావ్యాలు శ్రీనాథుడు రచించారు. ఈయనకు ప్రౌఢ కవి మరియు కవి సార్వభౌముడు అనే బిరుదులు ఇచ్చారు. ఈయన రాసిన చాటువులు మన ఆంధ్రదేశంలో చాలా ప్రాచుర్యము పొందాయి.
మీ అందరూ పోతన గురించి వినే ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఆయన గురించి మాట్లాడతాను. వేదవ్యాసుడు రచించిన భాగవతమును ఈయన శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతముగా తెలుగులో రచించారు. ఈయనకు సహజ కవి అనే బిరుదు ఇచ్చారు. ఈయన భాగవతము, భోగిని దండకము మరియు వీరభద్ర విజయము అనే గ్రంథాలు రచించారు. ఇప్పుడు నేను పోతన రచించిన భాగవతంలోంచి ఒక పద్యం చెప్తాను. పలికెడెది భాగవతమట, పలికించు విభుండు రామభద్రండట, నే పలికెన భవహర మగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా. తాత్పర్యము: ఏమిటేమిటి, నేను పలుకబోతున్నది భగవంతుని అమృత చరిత్రమట. ఏదో నేను పలుకుతున్నాననుకున్నాను, కాని నన్ను పలికించేవాడు సాక్షాత్తు రామభద్రుండట. పలికితే కలిగే ఫలం సంసారం అనే ఘోరమైన దుఃఖాన్ని పోగొట్టుకోవటమే అట. అటువంటి కార్యము ఆ విధంగా చేయించే స్వామి అంత ఫలము ఇస్తుంటే మరొక్క గాథను పలుకవలసిన పని ఏమిటి? కాబట్టి భాగవత గాథనే పలికి మహాఫలాన్ని అందుకుంటాను. ధన్యవాదములు. రోహిత్ చాలా బాగా చెప్పాడు కదా సాత్విక్. అవును, రోహిత్ మనకి చాలా ఆంధ్ర సాహిత్యం గురించి నేర్పించాడు. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని పొడుపు కథలు అడుగుదామా? లాస్య, నీకు కూడా కొన్ని పద్యాలు వచ్చన్నావు కదా, మరి ఆ పద్యాలు వినిపిస్తావా? సరే. నేను ఇప్పుడు పోతన గారి భాగవతం నుండి ఒక పద్యం చెప్తాను. సందర్భం: శ్రీకృష్ణుడు కురువంశాకురాన్ని పరిరక్షించి తన నివాసానికి బయలుదేరాడు. ఆ సందర్భంలో కుంతీదేవి ఆ గోపాల బాలకుడిని ఇలా స్తుతించింది: శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకరా, లోకద్రోహి నరేంద్ర వంశదహనా, లోకేశ్వరా దేవతా నీక బ్రాహ్మణ గోగణార్తి హరణ, నిర్వాణ సందాయక నీకు నృక్యదం ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. తాత్పర్యము: శ్రీకృష్ణ, నీవు యదువు, సూర్యుడు, వసుదేవుడు మొదలైన మహానుభావుల వంశానికి గొప్ప అలంకారమైన వాడవు. నరుడైన అర్జునుడు నీకు ప్రాణమిత్రుడు. సౌందర్యం ఒక రత్నాల గని అయిన సముద్రమైతే ఆ రత్నాకరుడవు నీవే. లోకాలకు కీడు చేసే రాజవంశాలను కాల్చి బూడిద చేసిన దయామయుడవు నీవే. 14 లోకాలకు నీవు ప్రభువు. దేవతల గుంపులకు, బ్రహ్మ జ్ఞానులకు, గోవులకు కలిగే ఆర్తిని హరించేస్తావు. నీవు భక్తులైన వారికి పరమ సుఖాన్ని ఇస్తావు. ఓ స్వామి, నా తండ్రి, సంసారంలో కట్టిపడేసే బంధాలనే తేగలను త్రెంచేయవయ్యా, నీకు మొక్కుతాను. ధన్యవాదములు. లాస్య, నువ్వు పోతన భాగవతం చాలా బాగా చెప్పావు. తర్వాత మనకి అచింత్య వారాలు, మాసాలు, తిథులు మరియు నక్షత్రాలు గురించి నేర్పిస్తున్నాడు. నమస్కారం, నా పేరు అచింత్య. నేను మనబడిలో ప్రమోదం చదువుతున్నాను. నేను ఇవాళ వారాలు, తిథులు, మాసాలు ఇంకా నక్షత్రాలు చెప్పబోతున్నాను. ముందర నేను వారాలు చెప్తాను. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఇప్పుడు నేను తిథులు చెప్తాను. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేకపోతే అమావాస్య.
ఇప్పుడు నేను మాసాలు చెప్తాను. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫల్గుణం. ఇప్పుడు నేను నక్షత్రాలు చెప్తాను. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మాఘ, పుబ్బ, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిష, పూర్వభద్ర, ఉత్తరభద్ర, ఇంకా రేవతి. ధన్యవాదములు. చాలా బాగా చెప్పావు చింత్య. ఎవరికైనా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో తెలుసా? ఇది మా అన్ని ఉన్నాయి. 23. 23 కాదు. భార్గవ్ 27. భార్గవ్కి జై జైలు. ఎవరికైనా ఎన్ని మాసాలు ఉన్నాయో తెలుసా? స్నికిత, నీకు తెలుసా జవాబు? 12. 12 జవాబు. స్నికితకి తప్పట్లు. అచింత్యకి కూడా తప్పట్లు. తర్వాత మనకి సాయిశ్వర తల్లిదండ్రులు వేమన శతకం ఇంకా కుక్క గాడిద కథ చెబుతున్నారు. నమస్కారం అండి. నా పేరు సాయేశ్వర వేలూరి. నేను ప్రకాశం మనబడి ప్రకాశంలో చదువుతున్నాను. నేను ఇప్పుడు కుక్క గాడిద కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక రైతు దగ్గర ఒక గాడిద ఒక కుక్క ఉంది. ఆ గాడిదను రైతు ప్రతిరోజు పొలంలోకి వెళ్ళి పని చేసి అలసిపోయి ఇంటికి వస్తుంది. ఆ కుక్క రైతుని చూసి ఆనందంతో పరిగెత్తుకుంటూ రైతు దగ్గరికి వస్తుంది. రైతు కుక్కని ఒళ్ళో పెట్టుకుని ఆడుకుంటాడు. గాడిద అది చూసి అసూయ పడేది, కుక్క మీద అసూయ పడేది. ఒకరోజు గాడిద కూడా నన్ను కూడా ఒళ్ళో పెట్టుకుని ఆడుకోవాలి అని అనుకునేది. ఒకరోజు గాడిద కుక్కని అనుకరిస్తూ తోక ఊపుతూ రైతు దగ్గరికి వెళ్ళి ఓండ్ర పెట్టింది. రైతు ముందర గాడిదకి పిచ్చి పట్టిందేమో అని అనుకున్నాడు. కానీ కుక్కని అనుకరిస్తున్నాడని గమనించాడు. అప్పుడు రైతుకి నేను ఎంత పని చేస్తున్నానో కుక్కనేమో వేరేలా చూస్తున్నాను, నేనేమో గాడిని వేరేలా చూస్తున్నాను అని చెప్పి బాధపడ్డాడు. అప్పటి నుంచి గాడిదని కుక్కని సమానంగా చూసుకున్నాడు. నేను ఇప్పుడు తల్లిదండ్రుల మీద పద్యం చెప్పబోతున్నాను. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రులని పట్టించుకోని వాళ్ళు కొడుకైనా కూతురైనా చెదలతో సమానం. ఎందుకంటే చెదలు పుడతాయి, చచ్చిపోతాయి, ఏమీ ఉపయోగం ఉండదు. అమ్మ నాన్నలని పట్టించుకోని వాళ్ళు చెదలతో సమానం. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు సాయేశ్వర కథ మరియు పద్యం. నీ కథ నీతి ఏమిటి సాయేశ్వర? అందరినీ సమానంగా చూడాలి, ఎవరిని తక్కువగా చూడకూడదు, ఎవరిని
ఎక్కువగా చూడకూడదు. నీతి ఎంత బాగుందో కదా సాత్విక్? అవును. తర్వాత మనకి సీత అమ్మల గాని అమ్మ పద్యం పోతన భాగవతం నుంచి మరియు సుమతి శతకం తన కోపమే తన శత్రువు చెబుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు సీతా మహాలక్ష్మి. నేను ఇవాళ పోతన భాగవతం నుంచి అమ్మల కన్నయ్య అమ్మ చెప్తాను. ఇంకా నేను తన కోపమే తన శత్రువు చెప్తాను. అమ్మల కన్నయ్యమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కరుపారటి బొచ్చని అమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మ, మన అంబుల ఉండడి అమ్మ, దుర్గమాయమ్మ, ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. నేను ఎప్పుడు తన కోపమే తన శత్రువు చెప్తాను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, ధైర్య చుట్టంబో, తన సంతోషమే తన స్వర్గం, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ధన్యవాదాలు. అన్ని ఎంత బాగా చెప్పిందో కదా లాస్య. అవును, సీత ఎంతో ముద్దుగా చెప్పింది. ఇప్పుడు ఇంకొన్ని పొడుపు కథలు చెప్పుకుందామా? సరే, ఓకే, నేను ఒకటి అడుగుతాను. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. ఎవరికన్నా జవాబు తెలుసా? అయాన్, నువ్వు చెప్తావా? ఈగ కాదు. ఇంకెవరికైనా తెలుసా జవాబు? స్నికిత. మజ్జిగ. ఇంకొక పొడుపు కథ. 4 కాళ్ళు ఉన్నాయి కానీ జంతువు కాదు, 2 చేతులు ఉన్నాయి కానీ మనిషి కాదు. ఏమిటో ఇది ఎవరికైనా తెలుసా? అమ్మో, అందరికీ తెలిసినట్టుంది. అందరు చేతులు ఎత్తేస్తున్నారు. మీ అందరికీ పొడుపు కథలు చాలా బావచ్చు. సీత, నీకు తెలుసా జవాబు? సీత, నీకు తెలుసా జవాబు? మాన్స్టర్ కాదు. ఇంకెవరికైనా తెలుసా జవాబు? వివా, నువ్వు చెప్తావా? అవును, కుర్చీయే జవాబు. భలే 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 చెప్పేశారు కదా. మీకు ఎలా తెలుసు ఇవన్నీ? నేర్చుకుంటారా మనబడిలో? అవునా, చక్కగా అసలు మీరు పొడుపు కథ అడగగానే అందరూ చేతులు ఎత్తేస్తున్నారు. అందరికీ తెలుసు. నేను ఇంకా ఆలోచిస్తున్నాను ఏంటా అది అని. రోహిత్, ఒక పొడుపు కథ అడుగుతావా? పొడుపు కథ అడుగుతాను. సముద్రంలో పుట్టింది, సముద్రంలో పెరిగింది, ఊళ్ళోకి వచ్చి అరిచేది. ఏంటిది? భార్గవ్? ఉప్పు కాదు. సీత, నీకు తెలుసా జవాబు? సాయిశ్వర, తర్వాత స్నికిత, వీళ్ళందరూ కూడా చేతులు ఎత్తుకుని కూర్చున్నారు. అచింత్య, సాయిశ్వర, నీకు తెలుసా జవాబు? తెలియదు. అయితే అచింత్య, నువ్వు చెప్పు జవాబు. చేప కాదు. ఇంకెవరికైనా తెలుసా జవాబు? భార్గవ్. నీళ్ళు కాదు. ఇంకెవరికైనా తెలుసు? స్నికిత, నువ్వు చెప్తావా జవాబు? శంఖం. కరెక్ట్ ఆన్సర్.
నేను ఇప్పుడు పొరుపు కథ చెప్పనా? నీకు కూడా తెలుసు అయితే ఒక పొడుపు కథ అడగచ్చు. ఎంత విసిరినా చేతిలోనే ఉండే కర్ర ఏంటది? రిధిమకి తెలిసినట్టుంది జవాబు. రిధిమా చెప్పు. విసన కర్ర. అవును. మీరు చెప్పిన ఒక పొదుపు కదా. సరే సరే. చెప్పు. నువ్వు దాన్ని తింటావు కానీ దాన్ని నేను తింటది. ఏంటి అది? అచింతకి తెలుసా? ఓకే, అచింత చెప్పు. నీళ్లు. రైట్. ఇంకెవరైనా పొడుపు కథలు చెప్తారా తెలిసిందని? సాయేశ్వర, నువ్వు పొడుపు కథలు అడుగుతావా? అడుగుతాను. ఇల్లంతా నాకుతుంది, ఒక మూల కూర్చుంటుంది. ఏంటిది? మళ్ళీ ఇంకొకసారి చెప్తావా? మళ్ళీ ఇల్లంతా నాగుతుంది, ఒక మూల కూర్చుంటుంది. ఏంటిది? అయాన్కి తెలిసినట్టుంది జవాబు. అయాన్ చెప్తావా? చీపురు కట్ట. అవును. అయితే నేను ఇప్పుడు ఒకటి చెప్తాను. చక్కని రెక్కలు ఉంటాయి కానీ పక్షి కాదు, ఎంత రైలినా చప్పుడు గిరగిరా తిరుగును కానీ గానుగ కాదు. ఏంటిది? రిధిమా, నీకు తెలుసా? మంచ. మనిషి జవాబు కాదు. ఇంకెవరికైనా తెలుసా? భార్గవ్కి తెలుసా? భార్గవ్, నీకు జవాబు తెలుసా? గాలిపటం కూడా కాదు. సాయేశ్వర, నీకు తెలుసా జవాబు? రోహిత్కి తెలిసినట్టుంది జవాబు. రోహిత్ చెప్తావా? ఫ్యాన్. అవును, ఫ్యాన్ జవాబు. నేను ఇంకోటి అడుగుతా. అమ్మ అంటే దగ్గరికి వస్తాయి, నాన్న అంటే దూరంగా వెళ్తాయి. ఏంటది? స్నికిత, నీకు తెలుసా జవాబు? పిల్లలు. పిల్లల జవాబు కాదు. ఇంకెవరికైనా తెలుసా జవాబు? సీత, నువ్వు చెప్తావా జవాబు? మళ్ళీ చెప్తావా? దొంగ. దొంగ కాదు. అచింత్య, నీకు తెలుసా? నోరు. నోరు నోరు మీద ఉంటాయి. పళ్ళు. నువ్వు చెప్పు. స్నికిత, నీకు తెలుసా జవాబు? పెదాలు. ఏం చెప్పనా? ఇంకోటి. ఒక పొడుపు కథ చెప్పచ్చు. నువ్వు అది యూజ్ చేసుకుంటావు, కాకపోతే వేరే వాళ్ళు చాలా సార్లు యూజ్ చేసుకుంటారు. అది ఏమిటి? మళ్ళీ ఇంకొకసారి చెప్తావు? నువ్వు అది యూజ్ చేసుకుంటావు, కాకపోతే వేరే వాళ్ళు అది చాలా సార్లు యూజ్ చేసుకుంటారు. అది ఏంటి? ఎవరికైనా తెలుసా ఈ జవాబు? సీత, నీకు తెలుసా? లాంగ్వేజ్. భాష కాదు. భాష జవాబు కాదు. ఇంకెవరికైనా తెలుసా? శరణ్య, నీకు తెలుసా? మాట కాదు. అయాన్, నీకు అయాన్ తెలుసా నీకు జవాబు? హోమ్. ఇల్లు. భార్గవ్ కాదు. ఇంకెవరికైనా తెలుసా జవాబు?
సరే, నేను ఇంకొకసారి ప్రయత్నం చేస్తావా? కాదు. ఏంటి రిధిమా నీకు తెలుసా? నీళ్ళు. కాదు. ఏంటి భార్గవ్? పేరు. భలే ఉన్నాయి మీ సమేతులు. జవాబులు కూడా చక్కగా చెప్పుతున్నారు. కానీ ఇప్పుడు మనం ప్రతిజ్ఞకి వెళ్దాం. ఈ చిన్నారులందరూ పద్యాలు, పాటలు, కథలు చెప్పడమే కాకుండా తెలుగులో చక్కగా మాట్లాడాలని మన బడిలో మా అందరి ఆశయం కూడా. మనమందరం తెలుగు వింటూ, మాట్లాడుతూ, చదువుతూ ఉంటేనే కదా అది పడుతుంది. అందుకు ఒక ప్రతిజ్ఞ చేద్దాము రండి. తెలుగు నా మాతృభాష. తెలుగు నా మాతృభాష. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టం. తెలుగు వారందరితో నేను తెలుగులోనే మాట్లాడుతాను. తెలుగు చాలా చదువుతాను అని. మంచి తెలుగు మాటలు ఎన్నో వింటూ రాస్తూ ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జయ హో తెలుగు తల్లి. జయ హో తెలుగు తల్లి. మా అందరి ఆశయం మీరు కూడా భాగస్వాములు కండి. www.manabadi.siliconandhra.org ని సందర్శించండి. ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. కాలిఫోర్నియాలో ఉన్న మిల్పీటర్స్ మనబడి కేంద్రం పిల్లలు ముద్దు మాటలతో, పాటలతో, కబుర్లతో హాయిగా సమయం గడిపాము కదా. ప్రతి శని ఆదివారాల్లో బాలానందం ఉంటుంది. వచ్చే వారాంతం మళ్ళీ మరికొన్ని మనబడి కేంద్రాలు సమర్పించే బాలానందంతో మీ ముందు ఉంటుంది. సిలికాన్ ఆంధ్ర మనబడి. విభిన్న కేంద్రాలు బాలానందం కార్యక్రమాలు, సమయాలు, వివరాలు కోసం manabadi.siliconandhra.org/బాలానందం చూడండి. అంతేకాదు facebook.com/మనబడి బాలానందంకి కూడా వెళ్ళి పిల్లల కార్యక్రమాల వివరాలు తెలుసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, పిల్లల్ని ప్రోత్సహించండి. ఇవాళ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు పేర్లు స్నికిత, సీత, రిధిమ, శరణ్య, అచింత్య, భార్గవ్, సాయేశ్వర, రోహిత్, అయాన్ మరియు వివాన్. సెలవా మరి. నమస్కారం. చక్కగా చెప్పారు పిల్లలందరూ. మరి జైలు చెప్దామా? ధన్యవాదాలు మరి అందరికి. ధన్యవాదాలు. 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 ధన్యవాదాలు.